ఓం శాంతి 13th September 2020 अव्यक्त मुरली रिवाइज कोर्स 22 मार्च 86 का है। मुरली का सार है सुख शांति और खुशी का आधार पवित्रता। సుఖము శాంతి మరియు సంతోషానికి ఆధారము పవిత్రత। आज बाप दादा अपने चारों ओर के सर्व होलीनेस और हैप्पीनेस बच्चों को देख रहे हैं। బాబా ఈరోజు పిల్లలందరిలోనూ పవిత్రత సుఖము ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా నలువైపుల పిల్లల్ని చూస్తున్నారు। इतने बड़े संगठित रूप में ऐसे होली और हैप्पी दोनों विशेषता वाले ఇంత పెద్ద గ్రూప్ లోపల అలా పవిత్రంగా సంతోషంగా విశేష గుణంతో ఉన్నటువంటి రెండు గుణాలతో ఉన్నటువంటి పిల్లలు इस सारे ड्रामा के अंदर और कोई इतनी बड़ी सभा व इतनी बड़ी संख्या हो ही नहीं सकता। ఈ డ్రామాలో ఇంత పెద్ద సభ ఇంత పెద్ద సంఖ్య మరెక్కడా ఉండరు అంటున్నారు బాబా। आजकल किसी को बल हाईनेस व होलीनेस का टाइटल देते भी है। ఈ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా హైనెస్ హోలీనెస్ అనే టైటిల్ కూడా ఇస్తారు। లేకిన్ ప్రత్యక్ష ప్రమాణ రూప్ మే దేఖో తో ప్రాక్టికల్గా చూసినట్లయితే తో వహ పవిత్రత మహానత దిఖాయి నహీ దేతి। అలాంటి పవిత్రత కానీ మళ్ళీ గొప్పతనం కానీ కనిపించదు। బాప్ దాదా దేఖ్ రహే తే బాబా ఏం చూస్తున్నారు, ఇతనీ మహాన్ పవిత్రాత్మ ఉన్కా సంఘటన్ కహా హో సక్తా హై। ఇంత గొప్ప పవిత్రమైన మహాన్ ఆత్మల యొక్క సమూహం మరెక్కడ ఉంటుంది అంటున్నారు బాబా। हर एक बच्चे के अंदर यह दृढ़ संकल्प है कि ना सिर्फ कर्म से लेकिन मन वाणी कर्म तीनों से पवित्र बनना ही है। ప్రతి ఒక్క పిల్లల లోపల ఏమి సంకల్పం ఉంటుంది, కేవలం కర్మలోనే కాదు మనసా వాచా కర్మణ మూడు విధాల పవిత్రంగా అవ్వవలసిందే అనేది పిల్లల్లో ఉంటుంది అంటున్నారు బాబా। तो यह पवित्र बनने का श्रेष्ठ दृढ़ संकल्प और कहाँ भी नहीं रह सकती। అంటే ఇలాంటి పవిత్రంగా ఉండాలని శ్రేష్టమైన దృఢ సంకల్పం మరెక్కడా ఉండదు అంటున్నారు బాబా। అవినాశి హో నహీ సక్తా ఉన్నా కానీ అది శాశ్వతంగా ఉండదు అంటున్నారు। సహజ్ హో నహీ సక్తా ఈజీగా అంతకంటే ఉండదు ఎవరి దగ్గరను। और आप सभी पवित्रता को धारण करना कितना सहज समझते हो। మీరంతా పవిత్రతను పాటించడం ఎంత ఈజీగా భావిస్తారు। क्योंकि बाप दादा द्वारा नॉलेज मिली और नॉलेज की शक्ति से అంటే బాప్ దాదా మనకు జ్ఞానం ఇచ్చారు, ఆ యొక్క జ్ఞానం యొక్క శక్తితో జ్ఞాన్ లియాకి తెలుసుకున్నారు కదా। ముझ ఆత్మ కా అనాది और ఆది స్వరూప్ హై హి పవిత్రత। ఆత్మనైన నా యొక్క ఆది స్వరూపము అనాది స్వరూపము రెండు కూడా పవిత్రత అనే విషయాన్ని జ్ఞానం ద్వారా మీరు తెలుసుకున్నారు। జబ్ ఆది అనాది స్వరూప్ కి స్మృతి ఆగయితో ఎప్పుడైతే మీకు ఆది అనాది యొక్క స్మృతి వచ్చింది, ఏ స్మృతి సమర్థ బనాయే సహజ అనుభవ కరా రహీ హై। అది శక్తివంతమై మీకు మిమ్మల్ని సమర్థవంతులుగా చేస్తోంది, సహజంగా అనుభవం చేయిస్తోంది। జాన్ లియా కి హమారా వాస్తవిక స్వరూప పవిత్ర హై, మీరు తెలుసుకున్నారు మా యొక్క ఒరిజినల్ స్వరూపం పవిత్రత అని। ఏ సంగ దోష్ కా స్వరూప అపవిత్ర హై, ఇక్కడ సాంగత్య దోషంలో వచ్చే స్వరూపం ఏంటి, అపవిత్రత। ఓ వాస్తవికకు అపనానా సహజ్ హో గయానా, కానీ అసలు ఒరిజినాలిటీని తమ సొంతం చేసుకోవడం ఈజీ కదా అంటున్నారు బాబా। స్వధర్మ స్వదేశ్ స్వకాపిత, మన స్వధర్మం ఏంటి, మన స్వదేశం ఏంటి, మన తండ్రి స్వపిత ఎవరు, ఆత్మలపి తండ్రి, और స్వస్వరూపు స్వకర్మ మన యొక్క ఆత్మస్వరూపము మన యొక్క కర్మ సబ్కి నాలెడ్జ్ మిలి है। ఇన్ని రకాల జ్ఞానం మీకు దొరికింది। तो నాలెడ్జ్ की शक्ति से मुश्किल अति सहज हो गया, జ్ఞాన శక్తితోనే అతి కష్టం అనుకున్నది చాలా ఈజీ అయిపోయింది। जिस बात को आजकल की महान आत्मा कहलाने वाले भी असंभव समझते हैं, ఈ పవిత్రత విషయంలో మహానాత్మలు అనుకునే వాళ్ళు కూడా సాధ్యం కాదు అని అనుకుంటున్నారు। అన్యాచురల్ సమझते हैं, ఇది సహజం కాదు అనుకుంటున్నారు। लेकिन आप पवित्र आत्माओं ने उस असंभव को कितना सहज अनुभव कर लिया, కానీ పవిత్రాత్మలైన మీరు ఆ అసాధ్యం అనుకున్న దాన్ని ఎంతగా ఈజీగా సాధ్యంగా అనుభవం చేసుకున్నారు, ఈజీగా అనుభవం చేసుకున్నారు। పవిత్రత को अपनाना सहज है व मुश्किल है,
ఇప్పుడు చెప్పండి, పవిత్రతను మీ సొంతం చేసుకోవడాన్ని సులభమా కష్టమా? सारे विश्व के आगे चैलेंज से कह सकते हो कि పవిత్రత तो हमारा స్వస్వరూప్ है. ప్రపంచం ముందు మీరు ఛాలెంజ్ చేయొచ్చు, పవిత్రత మా యొక్క ఆత్మ యొక్క స్వస్వరూపము అని చెప్పొచ్చు. पवित्रता की शक्ति के कारण जहाँ पवित्रता है वह सुख और शांति स्वतः ही है. పవిత్రత శక్తి వలన ఏమంది, పవిత్రత ఎక్కడ ఉంటే అక్కడ సుఖము శాంతి ఈజీగా ఉంటుంది. పవిత్రత ఫౌండేషన్ హై. పవిత్రత అనేది పునాది లాంటిది. పవిత్రతకు మాతా కహతే హై, అందుకే పవిత్రతని జనని అంటారు. ఔర్ సుఖ శాంతి ఉన్కే బచ్చే హై, సుఖశాంతులు పవిత్రత యొక్క పిల్లలు అంటారు. తో జహా పవిత్రత హై వహా సుఖ శాంతి స్వతः హీ హై. తల్లి ఎక్కడ ఉంటుందో పిల్లలు అక్కడే ఉంటారు. అదేవిధంగా పవిత్రత ఉన్న చోటు సుఖశాంతులు ఆటోమేటిక్గా ఉంటాయి. ఇస్లియే హ్యాపీ బీ హో, అందువల్ల మీరు సుఖంగా ఉన్నారు. కభీ ఉదాస్ తో హో నహీ సక్తే, ఎప్పుడు ఉదాసీనంగా ఉండరు. సదా ఖుషి రహనే వాలే, ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు కదా మీరు. జహా హోలీ హై తో హ్యాపీ బీ జరూర్, ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ సంతోషం కూడా ఉంది, సుఖం కూడా ఉంది. పవిత్ర ఆత్మ ఉంకి నిషాని సదా ఖుషి, పవిత్ర ఆత్మల యొక్క లక్షణం ఏంటి? ఎప్పటికీ సంతోషంగా ఉండటము. తో బాప్ దాదా దేఖ్ రహే హై కి కితనే నిశ్చయ బుద్ధి పావన ఆత్మాయే బయటి హై. బాబా చూస్తున్నారు ఎంతమంది నిశ్చయ బుద్ధి ఆత్మలు, పావనాత్మలు కూర్చున్నారు ఇక్కడ నా ముందు. దునియా వాలే సుఖశాంతికే పీచే భాగ్ దౌడ్ కర్తీ హై, ప్రపంచం వాళ్ళైతే సుఖశాంతి వెనకాల పరుగులు తీస్తున్నారు. లేకిన్ సుఖశాంతి కా ఫౌండేషన్ హీ పవిత్రత హై. పాపం వాళ్ళకి తెలియదు ఈ సుఖశాంతికి పునాది పవిత్రత అని. ఉస్ ఫౌండేషన్ కో నహీ జాన్తే హై, పునాదిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. इसलिए पवित्रता का फाउंडेशन मजबूत ना होने के कारण अल्पकाल के लिए सुख व शांति प्राप्त होते भी ఏమంటున్నారు, పవిత్రత యొక్క పునాది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అల్పకాలికమైన సుఖము శాంతి పొందినప్పటికీ కూడాను అభి అభి హై అభి అభి నహి, ఇప్పుడే సంతోషం ఉంది, సుఖం ఉంది, మళ్ళీ ఇప్పుడే లేదు అనిపిస్తుంది అన్నమాట. సదాకాల్కి సుఖశాంతికి ప్రాప్తి, ఈ శాశ్వతమైనటువంటి సుఖశాంతి యొక్క ప్రాప్తి శివాయ్ పవిత్రతకి అసంభవ హై, పవిత్రత లేకుండా అసాధ్యము అంటున్నారు. ఆప్ లోగోనే ఫౌండేషన్ కో అప్నా లియా హై, మీరు పునాదిని మీ సొంతం చేసుకున్నారు. ఇస్లియే సుఖశాంతికి లియే భాగ్దౌడ్ నహీ కర్నీ పడ్తీ హై, సుఖశాంతి కోసం మీరు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. సుఖ శాంతి పవిత్ర ఆత్మ ఉంకే పాస్ స్వయం స్వతः ही आती है. సుఖము శాంతి పవిత్రమైన ఆత్మల దగ్గరకు దానంతట అదే వచ్చేస్తుంది. జైసే బచ్చే మా కే పాస్ స్వతः ही जाते हैं ना, जितना भी अलग करो, ఆటోమేటిక్గా తల్లి దగ్గరకు పిల్లలు వెళ్ళిపోతారు కదా. ఎంతగా వేరు చేసినా కానీ ఫిర్ బి మా కే పాస్ జరూర్ జాయింగే, తల్లి దగ్గరికే వెళ్తారు పిల్లలు. తో సుఖ శాంతి కి మాతా హై పవిత్రత, అందుకనే సుఖశాంతులకు జనని పవిత్రత. జహా పవిత్రత హై వహా సుఖ శాంతి ఖుషి స్వతः ही आती है. ఎక్కడైతే పవిత్రత ఉందో అక్కడ సుఖము శాంతి సంతోషం అన్నీ ఉంటాయన్నమాట. తో క్యా బన్ గయే, అయితే ఇప్పుడు ఏమైనట్లు మీరు? బేగంపూర్కే బాద్షా, ఎలాంటి బాధ లేనటువంటి ఎలాంటి దుఃఖము లేనటువంటి సామ్రాజ్యానికి చక్రవర్తులయ్యారు. ఇస్ పురాణి దునియాకే బాద్షా నహి, ఈ పాత ప్రపంచానికి మీరు చక్రవర్తి కాదు, సామ్రాట్ కాదు. లేకిన్ బేగంపూర్కే బాద్షా, ఎలాంటి చింతలు లేనటువంటి సామ్రాజ్యానికి బాద్షా మీరు. ఏ బ్రాహ్మణ్ పరివార్ బేగంపూర్ అర్థాత్ సుఖ కా సంసార్ హై, బ్రాహ్మణ పరివారమే ఎలాంటి చింతలు లేని పరివారము, సుఖప్రదమైన ప్రపంచం. తో ఇస్ సుఖకే సంసార్ బేగంపూర్ के बादशाह बन गए ना, हिज होलीनेस भी होना, మీరే పరం పవిత్రమైన వాళ్ళు కదా. తాజ్ भी है, తఖ్త్ भी है, మీకు కిరీటం ఉంది, సింహాసనం ఉంది. బాకీ క్యా కమీ హై, ఇంకేం లోటు ఉంది మీకు? కిత్నా బడియా తాజ్ హై, ఎంత గొప్ప కిరీటం ఇచ్చారు బాబా. లైట్ కా తాజ్ పవిత్రతకి నిషానీ హై, ఈ యొక్క లైట్కి తేజో కిరీటం అనేది పవిత్రతకు నిదర్శనము. और बाप दादा के दिल तख्त नशीन हो, అది బాబా యొక్క హృదయం అనే సింహాసనంలో కూర్చున్నారు మీరు. तो बेगमपुर के बादशाहों को ताज भी न्यारा और तख्त भी न्यारा, ఈ యొక్క
నిశ్చింత చక్రవర్తులైన మీ యొక్క కిరీటం కూడా అతీతంగానే ఉంది, సింహాసనం కూడా అతీతంగానే ఉంది. అంటే అది ఎవరి దగ్గర అలాంటిది ఉండదు. బాదషాయి బి న్యారీ, సామ్రాజ్యం కూడా చాలా అతీతమే. తో బాదషా బి న్యారే హో, మీరు కూడా అతీతమైన వాళ్ళే. आजकल की मनुष्य आत्माओं को इतनी भाग दौड़ करते हुए देख बाप दादा को भी बच्चों पर तरसा पड़ता है. ఈ రోజుల్లో ఎంత మనుషులందరూ కూడా ఎంత పరుగులు తీస్తున్నారు అంటే వాళ్ళని చూసి బాప్దాదాకి పిల్లల పైన జాలి కలుగుతుంది. కిత్నా ప్రయత్న కర్తే రహతే హే, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్న అర్థాత్ భాగ్ దౌడ్, ఇది కాదు ఒకటి, అది కాదు ఒకటి, ఇంకోటి కాదు ఇంకోటి, ఇంకోటి కాదు ఇంకోటి, ఇలాగ పరుగులు తీస్తున్నారు. మెహనత్ బి జాదా కర్తే, ఎంతో శ్రమ పడతారు. లేకిన్ ప్రాప్తి క్యా హై, పాపం వాళ్ళు పొందే ప్రాప్తి ఏముంది. సుఖ భీ హోగా తో సుఖకే సాత్ కోయి నా కోయి దుఃఖ భీ మిలా హువా హోగా, సుఖపడుతున్నారు అనుకునేసరికి ఏదో ఒక దుఃఖం కూడా వాళ్ళ వెంట ఉండనే ఉంటుంది. और कुछ नहीं तो అల్పకాల్ కే సుఖ్ కే సాత్ చింత, ఇంకేం లేదంటే అల్పకాలికమైన సుఖం ఉన్నా కానీ దాంతోపాటు చింత కూడా ఉంది. और భయం కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఇక దో చీజే తో హై హి, చింత భయము అనేది వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి కదా రెండు. తో జహా చింత హై వహ చైన్ బి నహీ హో సక్తా, చింత ఉన్న చోట శాంతి అనేది ఉండదు. జహా భయ హై వహ శాంతి నహీ హో సక్తి, భయం ఉన్న చోట శాంతి ఉండదు. చింత ఉన్న చోట ఏమాత్రము కూడా ప్రశాంతత ఉండదు. తో సుఖకే సాత్ ఇహ దుఃఖ అశాంతికే కారణ్ హై హి, అందుకంటే ఈ సుఖంతో పాటు దుఃఖము అశాంతి ఉండడం వల్లనే ఇలా ఉంది అంటున్నారు బాబా. సమస్య ఏ ఆప్ లోగోं से खेलने के लिए खिलौना बनकर आती है, ఈ సమస్యలన్నీ మీ దగ్గరికి బొమ్మల్లాగా ఆటాడుకోవడానికి వస్తాయి. ఖేల్ కర్నే కే లియే ఆతి హై నాకి డరానే కే లియే, భయపెట్టడానికి రావు అవి. ఇవన్నీ కూడా సమస్యలు మిమ్మల్ని బొమ్మల్లాగా ఆడుకోవడానికి వస్తాయి అన్నమాట. గబరానే వాలేతో నహీ హోనా, మీరు కంగారు పడే వాళ్ళైతే కాదు కదా అంటున్నారు బాబా. జహా సర్వశక్తియోं का खजाना जन्म सिद्ध अधिकार हो गया तो बाकी कमी क्या रही, ఎక్కడైతే జన్మసిద్ధ అధికారం, మీకు సర్వశక్తుల యొక్క అధికారం దొరికింది, ఇంకా మీకు ఏం కావాలి. భర్పూర్ హోనా, నిమిత్తమయ్యారు కదా, నిండుగా ఉన్నారు కదా. మాస్టర్ సర్వశక్తివాన్కే ఆగే సమస్య కోయి నహీ, మాస్టర్ సర్వశక్తివంతుని ముందు సమస్య అనేది లేనే లేదు. హాతీ కే పాంవ్ కే నీచే అగర్ చీంటి ఆ జాయే తో దిఖాయి దేగి, బాబా అన్నారు ఏనుగు కాలి కింద చీమ వస్తే కనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబా. తో ఏ సమస్య ఏవి ఆప్ మహారథియోं के आगे చీంటి సమాన్ హై, ఈ సమస్యలు కూడా మహారథులైన మీ వెనుక చాలా చీమతో సమానము అంటున్నారు. ఖేల్ సమజనేసే ఖుషీ రహతి, ఆట అనుకోవడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. కితనీ బి బడి బాత్ చోటీ హో జాతీ హై, ఎంత పెద్ద విషయమైనా చిన్నదిగా అవుతుంది. జైసే ఆజ్కల్ బచ్చోं को कौन से खेल कराते हैं, ఈ రోజుల్లో పిల్లలతో ఏమైనా ఎలా ఆట ఆడిస్తారు మీరు, బుద్ధితో ఆడిస్తారు. వైసే బచ్చోं को हिसाब करने दो तो तंग हो जाएंगे, పిల్లలకు లెక్కలు చేయమంటే చాలా విసిగిపోతారు. लेकिन खेल की रीति से हिसाब खुशी खुशी से करेंगे, ఆటలాగా తీసుకొని ఆడమంటే అప్పుడు గణితం కూడా మంచిగా సంతోషంతో చేస్తారు. తో ఆప్ సబ్కే లియే సమస్య చీంటి సమాన్ హై, ఆ విధంగా మీకు ప్రతి సమస్య కూడా చీమతో సమానము. జహా పవిత్రత సుఖ శాంతి కి శక్తి హై, వహా స్వప్న మే భీ దుఃఖ శాంతి కి లహర్ నహీ ఆ సక్తి. సుఖము శాంతి ఉన్న దగ్గర, శక్తి ఉన్న దగ్గర, పవిత్రత శక్తి ఉన్న దగ్గర శాంతి సుఖము శక్తి ఉంటుంది. కలలో కూడా దుఃఖము అశాంతి అనేది రాదు. శక్తిశాలి ఆత్మాओं के आगे यह दुख और अशांति हिम्मत नहीं रख सकती, శక్తివంతులైన ఆత్మల ముందు దుఃఖము అశాంతి ధైర్యం చేయలేదు. ఆగే ఆనేకి, ముందుకు రావడానికి ధైర్యం ఉండదు దానికి. పవిత్ర ఆత్మాయే సదా హర్షిత రహనే వాలి ఆత్మాయే హై, పవిత్రంగా ఉండే వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండే ఆత్మలు. ఏ సదా స్మృతి మే రఖో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు అంటున్నారు బాబా. అనేక ప్రకార్ కి ఉల్झनों से भटकने से दुख अशांति की जाल से निकल आए, మీరందరూ అనేక రకాల చిక్కు సమస్యల నుంచి దారి తప్పి దుఃఖము అశాంతి అనే వలయంలో పడిపోయి బయటపడి వచ్చారు.
क्योंकि सिर्फ एक दुख नहीं आता, ఎందుకంటే ఒక రకమైన దుఃఖం రాలేదు, రకరకాల దుఃఖాలు వచ్చినాయి. లేకిన్ ఏక్ దుఃఖ भी వంశావళి के साथ आता है. అది కూడా ఒకటి రాదు, దాని యొక్క గ్రూపుని తీసుకొని వస్తుంది. వంశావళి అంటే పిల్ల జల్ల అందరితో వస్తుంది. తో ఉస్ జాల్ సే నికల్ ఆయే, ఆ వలయం నుండి మీరు బయటపడ్డారు. ఐసే అప్నే కో భాగ్యవాన్ సమస్తే తో హోనా, ఆ విధంగా మీరు భాగ్యశాలి అనుకుంటున్నారు కదా అంటున్నారు బాబా. आज ऑस्ट्रेलिया वाले बैठे हैं, ऑस्ट्रेलिया वालों की बाप दादा सदा ही तपस्या और महादानीपन की विशेषता वर्णन करते हैं. सदा सेवा के लगन की तपस्या अनेक आत्माओं को और आप तपस्वी आत्माओं को फल दे रही है. धरणी के प्रमाण विधि और वृद्धि दोनों को देख बाप दादा एक्स्ट्रा खुश होते. తెలిసిందా బాప్ దాదా, అక్కడ భూమికను అనుసరించి విధి విధానాన్ని కూడా మీరు పట్టుకొని వృద్ధి చేయటం చూసి బాబా ఎక్స్ట్రాగా సంతోషిస్తున్నారు. ఆస్ట్రేలియా హై హీ ఎక్స్ట్రా ఆర్డినరీ. త్యాగకి భావన, ఆస్ట్రేలియా వాళ్ళకి త్యాగ భావన ఉంది. సేవా కే లియే సభీ మే बहुत जल्दी आती है, इसलिए तो इतने సెంటర్స్ खोले है. సేవలో త్వరగా వస్తారు మీరు, అందువలన సెంటర్లు ఎక్కువ అయితే భావనతో వస్తారు, త్యాగంతో వస్తారు. जैसे हमको భాగ్య మిలా హై ఐసే ఔరోं का భాగ్య బనానా, మాకు ఎలాంటి భాగ్యం దొరికిందో ఇతరులకు కూడా అలాంటి భాగ్యమే తయారు చేయాలని వస్తారు. దృఢ సంకల్ప కర్ణ యహ తపస్య హై, దృఢ సంకల్పం తీసుకోవడమే ఇది ఒక తపస్య. తో త్యాగ और తపస్య की విధి से వృద్ధి को प्राप्त कर रहे. త్యాగము తపస్య ఆధారంగానే మీరు వృద్ధి చెందుతున్నారు. సేవా భావ్ అనేక హద్ కే భావ్ సమాప్త కర్ దేతా హై. సేవాభావం ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి పరిమితమైన భావాలని తొలగిస్తుంది అని అంటున్నారు బాబా. యహీ త్యాగ और తపస్య సఫలతా కా ఆధార్ బనా హై. మీలో ఉన్న త్యాగ తపస్యలే మీరు విజయం సాధించడానికి ఆధారమైంది. అర్థమైందా? సమझा? సంఘటన की శక్తి है. అందరూ కలిసి యూనిటీ శక్తితో ఉన్నారు. ఏక్నే కహా और दूसरे కియా, ఒకరు చెప్తే రెండో వాళ్ళు వెంటనే అంగీకరించారు. ऐसे नहीं एक ने कहा और दूसरा कहे तो हो नहीं सकता. ఒకళ్ళు చెప్పారు అంటే రెండో వాళ్ళు ఇది కానే కాదు అని అనడం లేదు కదా. ఇస్మే సంఘటన టూట్తా హై. దీనివల్ల ఏమవుతుందంటే యూనిటీ దెబ్బతింటుంది. ఏక్నే కహా దూసరేనే ఉమంగ్ సే సహయోగి బన్ ప్రాక్టికల్ మేలాయా. ఒకరు చెప్పగానే రెండో వాళ్ళు చాలా సహయోగిగా వచ్చారు అనుకోండి, అప్పుడేమవుతుంది? యహ్ హై సంఘటన కి శక్తి. పాండవం కా భీ సంఘటన హై, కభీ తూ మై నహీ, ఎప్పుడు కూడా నువ్వు నేను అనుకోవడం లేదు. బస్ బాబా బాబా కహాతో సబ్ బాతే సమాప్త హో జాతి. అన్ని విషయాల్లో అందరూ కూడా బాబా బాబా నడుస్తుంటే అన్ని విషయాలు పక్కకు జరిగిపోతాయి. కిట్ కిట్ హోతీ నై, గొడవలే ఉండవు. తూ మై మేరా తేరా, నువ్వు నేను నీది నాది ఇవన్నీ కూడా ఉండనే ఉండదు. బాప్కో సామ్నే రఖేంగే తో, బాబాను మనం దృష్టిలో ఉంచుకుంటే कोई भी समस्या नहीं सकती, ఎలాంటి సమస్య కూడా రాదు. और सदा निर्विघ्न आत्मा ये तीव्र पुरुषार्थ से उड़ती कला का अनुभव करती है. అందువల్ల ఎప్పుడు కూడా నిర్విఘ్నాత్మలైన మీరు తేలిపోయే కళల్లో అనుభవం చేసుకుంటుంటారు. बहुत काल की निर्विघ्न స్థితి మజబూత్ స్థితి होती है. చాలా కాలం నిర్విఘ్నంగా ఉండడం వల్ల మీ యొక్క స్థితి కూడా నిర్విఘ్నంగా తయారవుతుంది అంటున్నారు బాబా. అది స్ట్రాంగ్గా తయారవుతుంది. బార్ బార్ విఘ్నం కే వశ్ जो होते हैं ना, ఎవరైతే మాటి మాటికి విఘ్నాలకు లోబడిపోతారో ఉన్హోంకా ఫౌండేషన్ కచ్చా హో జాతా హై, వాళ్ళ యొక్క పునాది సరిగా ఉండదు. और बहुत काल की निर्विघ्न आत्माएं फाउंडेशन पक्का होने के कारण, చాలా కాలం నిర్విఘ్నంగా ఉండే ఆత్మలు వాళ్ళ పునాది గట్టిగా ఉండటం వల్ల స్వయం भी శక్తిశాలి, दूसरों को भी శక్తిశాలి, వాళ్ళు కూడా శక్తివంతులై ఉంటారు, ఇతరులను కూడా శక్తివంతులుగా చేస్తారు. कोई भी चीज़ టూటీ హుయితో జోడ్నే సే ఒక కమ్జోర్ హో జాతి హై. ఏదైనా వస్తువు విరిగిపోయింది, దాన్ని ఎంత అతికిచ్చినా అది ఎంతకైనా ఎలా ఉండి బలహీనంగానే ఉంటుంది కదా. బహుత్ కాల్కి శక్తిశాలి ఆత్మ, నిర్విఘ్న ఆత్మ, చాలా కాలం నుండి శక్తివంతులైనటువంటి ఆత్మలు, నిర్విఘ్నమైనటువంటి ఆత్మలు అంతమేవి నిర్విఘ్న బన్ పాస్ విత్ ఆనర్ బన్ జాతి. అంతిమంలో కూడా వాళ్ళు నిర్విఘ్నంగా ఉండి ఫుల్ పాస్ అవుతారు అని అంటున్నారు బాబా. యా ఫస్ట్ డివిజన్ మే ఆ జాతి, లేకపోతే ఫస్ట్ క్లాస్లో వస్తారు. తో సదా యహీ లక్ష్య రఖో. అందువల్ల మీరు ఎప్పటికీ ఇదే లక్ష్యాన్ని ఉంచుకోండి.
कि बहुत काल की निर्विघ्न స్థితి का అనుభవం అవశ్య करना है. చాలా కాలం నుండి నిర్విఘ్నంగా ఉండే స్థితిని అనుభవం చేసుకోవాలి. ఐసే నహీ సమझो విఘ్న ఆయా మిటా తో మిట్ తో గయా, అలా అనుకోకండి. విఘ్నం వచ్చింది పోతుందిలే అదే అనుకోకండి. कोई हर्जा नहीं, ఏం పర్వాలేదులే అనుకోవద్దు. लेकिन बार बार విఘ్నానా और మిటానా इसमें టైం వేస్ట్ जाता है ना. మాటి మాటికి విఘ్నం రావడము, దాన్ని మీరు తొలగించుకోవడము, మళ్ళా రావడము, ఇలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఎనర్జీ भी వేస్ట్ हो जाते, శక్తి కూడా వేస్ట్ అవుతుంది. టైం और ఎనర్జీ సేవా మే లగావో. ఈ వ్యర్థమయ్యేటువంటి సమయాన్ని ఏం చేస్తారు, శక్తిని కూడా మీరు సేవలో ఉపయోగించండి. ఏక కా పదం జమా హో జాతా, ఒకటికి అనేక రెట్లు పుణ్యకథ జమ అవుతుంది. ఇస్లియే బహుత్ కాల్కి నిర్విఘ్న ఆత్మాయే. అందువల్ల బాబా మాటి మాటికి చెప్తున్నారు, చాలా కాలం నుండి నిర్విఘ్నంగా ఉండే ఆత్మలు విఘ్న వినాశక రూప్సే పూజీ జాతి హై. విఘ్న వినాశకుడి రూపంలో, గణేశుడి రూపంలో పూజింపబడతారు అంటున్నాడు బాబా. విఘ్న వినాశక టైటిల్ పూజ్య ఆత్మ ఓంకా హై. విఘ్న వినాశకులు అనే టైటిల్ పూజ్యులైన ఆత్మది. మై విఘ్న వినాశక పూజ్య ఆత్మ హూ అని ఎప్పుడు మీరు స్వమాన్యతలో ఉండండి. ఇస్ స్మృతి సే సదా నిర్విఘ్న బన్ ఆగే ఉడ్తే కళ ద్వారా ఉడితే చలో. ఈ విధమైనటువంటి స్వమానంలో ఉండి మీరు ముందుకు వెళ్ళండి. విఘ్న వినాశకులై హాయిగా తేలిపోండి. समझा, अपने विघ्न विनाशक तो किए लेकिन औरों के लिए विघ्न विनाशक बनना है. మీ విఘ్నాలను అయితే వినాశనం చేసుకున్నారు, మరి వేరే వాళ్ళకు కూడా విఘ్న వినాశకులు కావాలి కదా మీరు. देखो आप लोगों को निमित्त आत्मा भी ऐसी मिली है डॉक्टर निर्मला बहन, जो शुरू से लेकर किसी भी विघ्न में नहीं आई. మీకు నిమిత్తమైన ఆత్మ కూడా ఎలా దొరికారంటే ఆమె మొదటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి విఘ్నాల్లో రాలేదు. సదా న్యారీ ఔర్ ప్యారీ రహి, ఎప్పుడు అతీతంగా అందరితో ప్రేమగా ఉండేవారు. థోడాసా స్ట్రిక్ట్ రహతీ హై, కాకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అక్కయ్య. యహ్ భీ జరూరీ హై, ఇది కూడా అలా ఉండటం కూడా అవసరమే కదా. అగర్ ఐసీ స్ట్రిక్ట్ టీచర్ నహీ మిల్తీ తో, అలాంటి స్ట్రిక్ట్ టీచర్ దొరకకపోతే ఇతని వృద్ధి నహీ హోతి, ఇంత వృద్ధి కాకపోయేది. यह आवश्यक भी होता है, ఇది అవసరం కూడా. जैसे కడవి దవాయి బీమారీ के लिए जरूरी होती है ना. ఏదైనా అనారోగ్యం వస్తే చేదు మందు కూడా తాగించాల్సి ఉంటుంది. तो ड्रामा अनुसार निमित्त आत्माओं का भी संग तो लगता ही है. డ్రామా అనుసారం నిమిత్తమైన ఆత్మల యొక్క సాంగత్యం కూడా ఉంటుంది మీకు. और जैसे स्वयं आने से ही सेवा के निमित्त बन गई, ఏ విధంగా రాగానే మీరు సేవకు నిమిత్తం అయ్యారు కదా. तो ऑस्ट्रेलिया में भी आने से ही सेंटर खोलने की सेवा में लग जाते हैं. ఆస్ట్రేలియాలో రాగానే సెంటర్ తెరిచేటువంటి దానికి నిమిత్తమయ్యారు. उनमें उसी रूप में वृद्धि हो रही है. तपस्या और त्याग जिसमें है वही श्रेष्ठ आत्मा है. త్యాగము తపస్య ఉన్నటువంటి ఆత్మలే శ్రేష్ఠ ఆత్మలు. తీవ్ర పురుషార్థితో సభీ ఆత్మాయే हैं. అందరూ తీవ్ర పురుషార్థులే కానీ लेकिन पुरुषार्थी होते हुए भी విశేషత अपना ప్రభావ జరూర్ डालती है. ఎంత పురుషార్థులైనా కానీ వాళ్ళ యొక్క ప్రత్యేక గుణం ఏదైతే ఉందో అది తప్పకుండా అందరికీ ప్రభావితం చేస్తుంది. సంపన్నతో అభి సబ్ బన్ రహే హై, ఇప్పుడు అందరూ పరిపూర్ణం అవుతున్నారు. సంపన్న బన్ గయే, యహ సర్టిఫికేట్ కిస్కో భీ మిల్ నహీ సక్తి. సంపన్నులయ్యారనే సర్టిఫికేట్ ఎవరికి ఇప్పుడు దొరకదు. లేకిన్ సంపన్నతకి సమీప పహుంచ్ గయి, సంపన్నతకు పరిపూర్ణతకు దగ్గర చేరుకున్నారు అనే సర్టిఫికేట్ దొరుకుతుంది. ఇస్మే నంబర్ వార్ హై, ఇందులో కూడా నంబర్ వారీగానే. कोई बहुत समीप पहुँचे है, कोई నంబర్ వార్ ఆగే ఆయే హై, ఆగే పీछे హై. కొందరు చాలా దగ్గరలో చేరుకున్నారు, కొందరు నంబర్ వారీగా వెనక ముందు ఉన్నారు. ఆస్ట్రేలియా వాళ్ళే లక్కీ హై, ఆస్ట్రేలియా వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటున్నారు బాబా. తపస్య త్యాగ ఔర్ బీజ్ భాగ్య ప్రాప్త కరా రహీ హై, ఎందుకంటే త్యాగం అనే బీజం వేశారు వాళ్ళు, అలాగే భాగ్యం తయారు చేసుకుంటున్నారు. శక్తి సేనా భీ బాప్ దాదాకు అతి ప్రియ హై. శక్తి అక్కయ్యలు కూడా బాబాకు చాలా ఇష్టము. క్యోంకి హిమ్మత్ వాలి హై, ధైర్యం ఉన్న వాళ్ళు అంటున్నారు బాబా. జహా హిమ్మత్ హై వహా బాప్ దాదాకి మదద్ సదా హీ సాత్ హై. ఎక్కడైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో అక్కడ బాబా యొక్క సహాయం తప్పకుండా తోడుంటుంది. సదా సంతుష్ట రహనే వాలే హోనా, ఎప్పటికీ సంతృప్తిగా ఉండేవాళ్ళు కదా మీరు. సంతుష్టత సఫలత కా ఆధార్ హై.
సంతృప్తి అనేది మీరు సఫలీకృతులు కావడానికి ఆధారం అవుతుంది. आप सब संतुष्ट आत्माएं हो तो सफलता आपका जन्म सिद्ध अधिकार है. నిజంగా మీరంత సంతృప్తి గల ఆత్మలైతే సఫలత మీ జన్మసిద్ధ అధికారం అవుతుంది. समझा. तो ఆస్ట్రేలియా వాలే నియరెస్ట్ और డియరెస్ట్ है, చాలా సమీపంగా ఉన్న వాళ్ళు, చాలా ప్రియమైన వాళ్ళు. ఇస్లియే ఎక్స్ట్రా హుజ్జత్ है, అందుకని ఎక్కువగా చాలా గర్విస్తుంటాను అంటున్నారు బాబా. अच्छा वरदान. रोब के अंश का भी त्याग करने वाले, रोब का अंश को भी त्याग करने वाले స్వమాన్ధారి పుణ్యాత్మ భవ. అంటే మనలో ఒక్కోసారి క్రోధంలో ఒక్కొక్కసారి ఒక రకంగా మనం పొగరుబోతనం వస్తుంది అనమాట. దాన్ని అంశం మాత్రంగా కూడా లేకుండా చూసుకోవాలి. రోబ్కే అంశ కాభి త్యాగ కర్నే వాలే స్వమాన్ధారి పుణ్యాత్మ భవ. ఆ విధంగా స్వమానధారి అయి పుణ్యాత్మలవ్వండి. స్వమాన్ధారి బచ్చే ఎప్పుడైతే వాళ్ళ స్వమాన్యతలో ఉంటారో సభీకో మాన్ దేనే వాలే దాతా హోతే హే, ఎప్పుడు కూడా అందరికీ గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు అయి ఉంటారు. దాత అర్థాత్ రెహం దిల్, దాత అంటేనే దయా హృదయం. ఉన్మే కభీ కిసీ భీ ఆత్మకే ప్రతి సంకల్ప మాత్ర భీ రోగ్ నహీ రహతా. వాళ్ళకి ఎలాంటి ఏ ఆత్మ పట్ల కూడా సంకల్పంలో కూడా ఆ విధంగా అహం చూపించరు. యహ్ ఐసా క్యోం, వీళ్ళు ఇలా ఎందుకు, ఐసా నహీ కర్నా చాహియే, ఇలా చేయకూడదు కదా, హోనా నహీ చాహియే, ఇలా జరగకూడదు. జ్ఞాన్ యహ్ कहता है क्या, జ్ఞానం ఇదే చెప్తోందా, ఇలా ఇలా వాళ్ళ మీద మనం అనడం జరుగుతుంది ఒక్కోసారి. ఏ బి సూక్ష్మ రూప్ కా అంశ హై, ఇలా అనడం కూడా సూక్ష్మమైన అహంభావానికి నిదర్శనము. లేకిన్ స్వమాన్ధారి పుణ్య ఆత్మాయే, కానీ స్వమాన్యతలో ఉన్నటువంటి, అంటే శాంతి స్వమానం కదా, మన యొక్క స్వమాన్యత ఏంటి, శాంతి. స్వమాన్ధారి పుణ్యాత్మయే గిరే హుయే కో ఉఠాయేగి, అలాంటి పుణ్యాత్మలు పతనం పడిపోయిన వాళ్ళని లేవదీస్తారు. సహయోగి బనాయేగి, సహయోగిగా చేస్తారు. కభీ ఏ సంకల్ప భీ నహీ కర్ సక్తి, వాడు ఇలాంటి సంకల్పం ఎప్పుడు చెయ్యలేరు. ఏతో అప్నే కర్మం కా ఫల్ భోగ్ రహే హై, వాళ్ళు వాళ్ళ కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నారని కూడా సంకల్పం చేయరు వాళ్ళు. కరేంగే తో జరూర్ పాయింగే, ఏ చేస్తే అది పొందుతారులే. ఇన్హే గిర్నా హీ చాహియే, వీళ్ళు పతనమైపోవాల్సిందే. ఇలాంటి మాటలు వాళ్ళు ఎవరు, స్వమాన్ధారి పుణ్యాత్మలు ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడరు. ఐసే సంకల్ప ఆ బచ్చంకే నహీ హో సక్తే, అందుకని నా పిల్లలైనటువంటి మీకు ఇలాంటి సంకల్పాలు రాకూడదు అంటున్నారు బాబా. స్లోగన్. సంతుష్టత ఔర్ ప్రసన్నత की विशेषता ही उड़ती कला का अनुभव कराती है. సంతృప్తి, ప్రసన్నంగా ఉండడం, ఈ రెండు క్వాలిటీస్ కూడా హాయిగా తేలిపోయి ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, హాయిగా ఉండే వాళ్ళకి అనుభవం చేయిస్తుంది. అంటే హాయిగా ఉండేలాగా అనుభవం చేయిస్తుంది. ఏంటవి, సంతృప్తి, ప్రసన్నత, ఈ రెండు కూడా మనని హాయిగా ఉండేలాగా చేస్తాయి. ఇది స్లోగన్. అచ్చా, ఓం శాంతి. ఈరోజు दादी का पॉइंट भी बहुत सुंदर है. ओम शांति. सबसे अच्छा गुण है सदा एक బాబా की लगन में मगन रहना. అన్నిటిని మించిన మంచి గుణం ఏంటంటే ఎప్పుడు బాబా యొక్క సంలగ్నతలో ఉండడం. ఏక్ బాబా పర్ డిపెండ్ రహనా, ఒకే తండ్రి మీద ఆధారపడి ఉండడం. ఆత్మాओं पर डिपेंड नहीं करो, ఆత్మల మీద మీరు ఇప్పుడు ఆధారపడి ఉండకండి. లేకిన్ బాబా పర్ తో డిపెండ్ కరో, బాబా మీద అయితే తప్పకుండా ఆధారపడి ఉండండి. రహనాతో సంఘటన్ మే హీ హై, అందరితో కలిసి ఉండవలసిందే మనం. ఐసే భీ నహీ కహ సక్తే కి మేరా తో కిసీ సే కనెక్షన్ నహీ, నాకెవరితో ఏం సంబంధం లేదు అనడానికి కూడా వీల్లేదు. మీరు నిర్మాణ్ బన్కర్ సబ్కో సమ్మాన్ దో, మీరు వినయంతో ఉంటూ అందరినీ గౌరవించండి. నిర్మాణతా కే లియే హమే యహ దో హాత్ మిలే హై, అందుకనే మనం ఎంత వినయంగా ఉంటామో అందుకే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తుంటాం కదా. నిర్మాణతా వాలా హీ నవనిర్మాణ కా కార్య కర్ సక్తా హై. ఈ విధంగా ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళే విశ్వ నవనిర్మాణ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.